నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా అమరావతి రైతుల సంకల్పమే చివరకు విజయం సాధించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, మీజూరు మల్లికార్జునరావు, వాటంబేటి చెంగల్రావు, షేక్ సంషుద్దీన్ పేర్కొన్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత రావడంతో నెల్లూరు జిల్లా కోటపట్టణంలోని గోపాల్ రెడ్డి విగ్రహం వద్ద జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కాగడాలు పట్టుకుని విజయోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నైజమున్న సీఎం చంద్రబాబు నాయుడని, అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారన్నారు. అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదని, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. చట్టబద్ధతకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి, వాకా విజయ్ భాస్కర్ రెడ్డి, మధు యాదవ్, పాదర్తి కోటారెడ్డి, దారా సురేష్, పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి, చల్లా సురేష్, తిరుమలశెట్టి కోటేశ్వరరావు, రఘు, నందం మోహన్, సిద్దపరెడ్డి పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. శాసనసభలో దాన్ని చట్టం చేసి పార్లమెంట్కి మరియు లోక్సభకి పంపించి మరి మన రాష్ట్రపతి గారి ఆమోదాన్ని పంపించడం జరిగింది. ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిన దానికి ఈరోజు మా కోట మండలంలో మా నాయకులు జలీల్ అహ్మద్ బాషా గారి నాయక ఆధ్వర్యంలో ఒక విజయోత్సవ ర్యాలీకి నన్ను కూడా పిలిచి మా నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా గమనించాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మనం ఈరోజు భారతదేశంలో ఒక మంచి ప్రధానమంత్రి యొక్క ఆధ్వర్యంలో మనం హ్యాపీగా ప్రతి ఒక్క పౌరుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి యొక్క పరిపాలనలో బ్రహ్మాండంగా హ్యాపీగా ప్రజలు గుడిమేలు చేసుకొని మాకు మంచి ముఖ్యమంత్రి ఉన్నారు అని చెప్పి ప్రజలు సంతోషంగా చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో గూడి నియోజకవర్గంలో కూడా ఒక మంచి ఎమ్మెల్యే గారి యొక్క పరిపాలన ఉన్నామని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏదైతే లోక్సభలో నిన్న జరిగిన ఈ యొక్క రాజధాని మీద జరిగిన మద్దతు కార్యక్రమంలో దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మన రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు దానికి మద్దతు ఇవ్వకుండా వాళ్ళు సభ నుంచి వాకౌట్ చేయడము ఇది చరిత్రహీనులుగా మిగిలిపోయారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి కనీసం ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. ఆ పార్టీకి ఇంకోసారి ఒక ఎమ్మెల్యే కాదు, 11 కాదు, ఇంకొక ఎమ్మెల్యే కూడా ఇవ్వకూడదు మనం. ఎందుకంటే మన రాష్ట్రానికి ఏమి చేయాలా. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు లోక్సభకు పంపిస్తే దానికి కూడా ఆమోదం తప్పకుండా వాళ్ళు వాకౌట్ చేయడం అనేది వాళ్ళ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండకుండా కరివేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్రం. మనం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ని మనం ఎంతో అభివృద్ధి చేశాం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులు కలిసి, ప్రజలు కలిసి ఆ రోజు మనం హైదరాబాద్ ఎంతో డెవలప్ చేసుకున్నాం. 2014లో కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించింది. ఆనాడు ఆంధ్ర ప్రజలు అన్యాయంగా రాజధాని కోల్పోవడం జరిగింది. ఆనాడు 2014లో ఈ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్కి, నవ్యాంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎవరుంటారని చెప్పి ఆలోచనలో మన నారా చంద్రబాబు అయితే రాజధాని ఏర్పాటు చేస్తారని చెప్పి నమ్మకంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. ప్రజలు అనుకున్న ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధాని ఎంపిక చేసి ఆ రోజు 30,000 ఎకరాలని రైతుల ద్వారా తీసుకొని రాజధానిలో పునాదులు వేయడం జరిగింది. తాత్కాలిక భవనాలన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఎంతో అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క శాసన నినాదంతో ఆయన అధికారం చేపట్టి రాజధానిని సర్వనాశనం చేశాడు. ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని 3 ముక్కలాటగా 3 రాజధానులను ప్రకటించి ఈరోజు రాష్ట్ర ప్రజలందరం కూడా అన్యాయం చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు 5 సంవత్సరాలు ఆలోచన చేశారు. మనం అన్యాయంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తున్నది, చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి చేస్తున్న అమరావతిని మనం నాశనం చేసుకున్నామని చెప్పి ప్రజలే చింతించి 2024లో వైసీపీకి సరైన బుద్ధి చెప్పి 11 సీట్లతో వాళ్ళని కట్టడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ అధికారులు వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన వెంటనే
రాజధాని ప్రారంభించి ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా రోడ్డు నిర్మాణాలు, భవనాలు ఎన్నో అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఒక మంచి రాజధాని అనేది అమరావతి త్వరలో నిర్మాణం అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం 2019-29లో కానీ తర్వాత కానీ ఎవరైనా ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అమరావతిని నాశనం చేసే పరిస్థితి అని చెప్పి ఆలోచన చేసి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చొని చర్చించుకొని అందరికీ నమస్కారం. మా ప్రియతమ నాయకులు, నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఈనాటి విజయోత్సవ సంబరాలకు విచ్చేసినటువంటి కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా రాష్ట్ర చరిత్రలో ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే నిన్నటి రోజు లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో ఈ యొక్క అమరావతిని చట్టబద్ధత కల్పించేటువంటి చట్టాన్ని ఈరోజు చేయడం జరిగింది. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా ఈరోజు చట్టబద్ధత కల్పించడం అనేది చారిత్రాత్మక ఘట్టం అని చెప్పొచ్చు. అమరావతి రాజధాని మామూలుగా రాలేదండి, అది దేవదేవతల రాజధాని. దేవదేవతల ఆశీస్సులు, దేశ ప్రజల ఆశీస్సులు, ముఖ్యంగా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులు అన్నీ కూడా ఈ అమరావతి పైన ఉన్నాయి. 1600 రోజుల పాటు 33,000 ఎకరాలు ఈ రాష్ట్ర రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు 33,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళని వైసీపీ ప్రభుత్వం రాగానే 3 ముక్కలాట అన్నారు. 2019లో అమరావతి అన్నారు, అంతకుముందు దాని తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు కొత్త పాట మావిగన్ అని ఇంకొకటి అంటారు. ఇప్పటికే 11 స్థానాలకి మిమ్మల్ని పరిమితం చేసినా ఇంకా వైకాపా నాయకులకి బుద్ధి రాలేదు. ఈరోజు దేశవ్యాప్తంగా ఇదొక సంచలనం. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు అమరావతి రైతులకు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, అలాగే పార్లమెంట్లో ఈరోజు చట్టబద్ధత కల్పించడం అనేది తెలుగుదేశం పార్టీ అధినాయకులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అమరావతి పైన ఎంత అభిమానం ఉందో ఇదే చాటి చెప్తుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దేశ ఎంపీలందరికీ, అలాగే బీజేపీకి, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకి, దేశ ప్రజలందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఆలయంలో దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరుకు చెందిన సుంగు రామాంజనేయులు, సుశీలమ్మ, సతీష్, మాధురి, చైతన్య, మంజునాథ్ పూజిత ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్లు పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, సారె, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, వెంగళతూరు శరవణన్, ఇప్పలపల్లి కృష్ణయ్య, పైడి శ్రీనివాసులు, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు నెల్లూరు వాస్తవులైనటువంటి శ్రీయుతులు సుంకు రామాంజనేయులు గారు, సుశీలమ్మ గారు వాళ్ళ పిల్లలు డాక్టర్ సతీష్ గారు, డాక్టర్ మాధురి గారు, చైతన్య మంజునాథ్ గారు, పూజిత గార్ల వీరి దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పౌరభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోటమ్మతల్లి ప్రార్థన చేస్తూ, ఎవరైనా ముందుగా ఈ అన్నప్రసాదానికి పాల్గొనే వాళ్ళు ముందుగానే 3 మాసాల ముందుగానే పేరు నమోదు చేయించాల్సిన కోరుతున్నాం. ఇప్పుడు కూడా జూలై 2 వారాలు అయిపోయింది, నవంబర్ కూడా 3 వారాలు అయిపోయిందన్నమాట. కావున ఎంత తొందరపడితే అంత మంచిది. అన్ని విషయాల్లో కూడా ఆహారాన్ని ముందు వ్యవహారాన్ని కనుకన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలను మటుకు ముందుండాలి, ఏదైనా వ్యవహారం వస్తే మటుకు వెనకుండాలి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి విషయాన్ని ఆలోచించి ఈ మహాప్రసాద కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కులాలంకరణ చాలా చక్కగా జరిగింది. ఎంత బాగా జరిగిందో పుట్టకి ఇంతవరకు ఇప్పుడు కూడా ఆ విధంగా మేము చూడలేదు. అట్లాంటి కార్యక్రమం ఈరోజు నెల్లూరుపల్లి అగ్రహారం వాస్తవులైనటువంటి రాయపు సుబ్రహ్మణ్యం గారి దంపతులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ కులాలంకరణ చాలా చక్కగా జరిగిందన్నమాట. కానీ జరిగిన రీతిలో జరిగింది. కావున వారి పిల్లలందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తున్నాం. జై కోటమ్మ తల్లి, సమర్థ సద్గురు సాయినాథ్. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వనాథపురం అగ్రహారం గ్రామానికి చెందిన కార్తికేయ మినరల్స్ నిర్వాహకులు రాయపు సుబ్రహ్మణ్యం సుమారు 200 కేజీల బంతిపూలతో ఆలయంలో ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. అలాగే బంతిపూలతో అమ్మవారిని అభిషేకం చేపట్టారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రత్యేక అలంకరణలు అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి జగన్మోహన్, లక్ష్మీ కవితమ్మ దంపతులు కుటుంబ సమేతంగా ఊయల సేవలో పాల్గొన్నారు. బిడ్డి ఏ నాకు అట్టుకొని
నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం బూదనం సమీపంలో ఉన్న A5 హోటల్లో జాతీయ స్థాయిలో టెన్నిస్ పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్ పోటీల్లో తలపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ హాజరై విన్నర్స్, రన్నర్స్ జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా గూడూరుకు గుర్తింపు ఉంటుందన్నారు. ఈ పోటీలు A5 హోటల్లో నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. క్రీడాకారులు ప్రతిభ కనపరిచి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో భద్రగిరి పోటీలు నిర్వహించడం సంతోషదాయకమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో హోటల్ అధినేత భద్రగిరి, సిఏ రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు. ఎవరో విన్నర్స్కి, రన్నర్స్కి వెళ్ళిపోదండి. ఇది స్టార్టింగ్ నుండి యూజర్స్ కూడా ఒక్కొక్కరికి దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ 1 lakh టోర్నమెంట్లో అందరికీ కొంచెం వస్తుందండి. సో ఈ 1 lakh అనేది లేక 2.5 లేక 5 lakhs అనేది ఓన్లీ విన్నర్స్కి, రన్నర్స్కి వెళ్ళదు, అందరికీ కలిపి వెళ్ళింది. సో దీనివల్ల ఏంటంటే ఈ ప్లేయర్స్కి అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ ఉంది. వాడు ఎక్కడి నుండి వస్తారు, బాంబే నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఢిల్లీ నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇలా చెన్నై, హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్స్పెండిచర్కి ఇది పనికొస్తుంది అన్నమాట. సో అందుకని ఏంటంటే అందరూ ఇది ఒక మంచి షో అని నేను అనుకొని అందరికి మనం హెల్ప్ చేస్తే Bangalore. The tournament was well conducted. We just lost today in doubles, and the courts were very good. They were maintaining after every match. Yeah, as he said, the conducting of the tournament was really smooth, amazing. The maintenance of the courts were amazing as well. The heat was a bit high for us, but we pushed through. It was a good finals, which unfortunate fell a bit short, but 1 lakh men's Guduru tournament. I made my first finals here. I finished as runner-up. It was a great experience, and I hope to come back here. The courts are fantastic. Everyone, the ground staff, the organizers, everyone was like very supportive, and I got a lot of support from all of them. And
then I love the courts and I love the conditions over here. And then the food was amazing, the stay was amazing. It was all under one roof, which is very convenient. There were other. ఈ కోర్టు డెవలప్ అవడానికి నేను అనుకున్నాను ఫస్ట్ గవర్నర్ గారంటే ఆయన హోటల్ పెట్టారంటే భోజనం పెడతారు, గెస్ట్ ఉండడానికి అకామిడేషన్ ఇచ్చారు, ఇంతే అనుకున్నా. ఆ తర్వాత ఆయనతో మాట్లాడితే నాకు ఏం తెలిసిందంటే గొప్ప ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఈయన ఒక పెద్ద ప్లేయర్, ఓకే, ఛాంపియన్. ఈయన కొడుకు ఆర్య ఉన్నాడు. ఆర్య ఎక్కడ? ఒకసారి రా. దీనిలో కృషి చేసి చూస్తూ ఉన్నారు. 24 గంటలు శ్రమపడ్డాడు ఆ కోర్టు వేయడానికి కానివ్వండి, ఈ ప్లేస్ తీసుకురావడానికి కానివ్వండి. మొత్తం ఆల్ ఇండియా వయసుకి ఈ వేళ వచ్చి ఇంతమంది ఆడుతున్నారంటే ఈయన ఉన్నాడు అంటున్నాడు. ఓకే, తర్వాత గిరి రోజు పిలిచి నేను ఆడుతున్నాయి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ హెల్ప్ చేయండి అంటే నేను చేస్తానా. వీడు చూస్తూ ఉన్నా, తిరుగుతూ ఉన్నాడు, వాకి టాకి తీసుకుని తిరుగుతూ ఉన్నాడు. అన్న ఆర్య కనుక హోటల్లో కంప్లీట్గా డెడికేట్ చేసేటట్టు ఏం కావాలో చేస్తారన్న అంటే చెప్పారు. ఇంకెక్కడే ఉంటాడు సార్ అని చెప్పారు. అంటే డెడికేట్ చేశారు. ఇప్పుడు నా కొడుకుని దేనికైనా డెడికేట్ చేయమంటే చేస్తానా? ఆయన ఎస్పెషల్స్ డిఫరెంట్ ఉంటే వేరే ఉంటాయి. మాట చెప్పాను అంతే. మాట చెప్తే కనుక కంప్లీట్గా హోటల్ డెడికేట్ చేశారు. అంటే ఆర్య ఉన్నాడు కనుక, ఇది ఉన్నాడు కనుక ఇంక ఈ హోటల్ నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్ళిపోవచ్చినటువంటి ఆలోచన మాకు వచ్చేసి ఈ చూసిన తర్వాత ఇవాళ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే షూటింగ్ రేంజ్ కూడా ఇక్కడ పెడితే బాగుంటుంది. రైఫిల్ షూటింగ్ రేంజ్, ఎస్ఐ గారు రైఫిల్ షూటింగ్ రేంజ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆల్ ఇండియా వైజ్గా అందరూ కూడా వచ్చి డిపార్ట్మెంట్, నాన్ డిపార్ట్మెంట్ అంటే స్పోర్ట్స్ పీపుల్ ప్లస్ డిపార్ట్మెంట్ పీపుల్ కూడా చేసుకునేలాగా రైఫిల్ షూటింగ్ రేంజ్ పెట్టడానికి థింకింగ్ చేస్తున్నామండి. ఇక్కడ వాళ్ళు వెరిఫై చేసి ప్లేస్ అయితే సరిపోతుంది అనుకుంటే కనుక వెరిఫై చేసేస్తే కనుక ఆల్ ఇండియా వైజ్గా డిపార్ట్మెంట్ పీపుల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తారు ఇక్కడికి. సో అది కూడా థింకింగ్ చేస్తున్నాము. అంటే అది డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అప్పుడు అప్పుడు ఏంటంటే పేరు, మంచి పేరు. ఇప్పుడు ఎలాగైతే ఆల్ ఇండియా స్పోర్ట్స్ ప్లేయర్స్ అంతా వచ్చి మంది ఆడుకుంటున్నారో, గూడూరు అనేది చెప్పుకుంటున్నారు. రేపు ఈ గూడూరు రైఫిల్ షూటింగ్ రేంజ్ అంటే నాన్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ వెళ్ళేవాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటారు. ప్లస్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఎస్పీ గారు, డిఎస్పీ గారు వీళ్ళంతా అన్ని లెవెల్స్ వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటుంటారు అన్నమాట. ప్రాక్టీస్ చేసుకోవడం లేకపోతే వాళ్ళ కాంపిటీషన్ పోటీలు లేకపోతే వాళ్ళ ఇష్యూస్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తారు అన్నమాట. టెన్నిస్లో ఏకైక వ్యక్తి ఆ బద్రిగిరి అని చెప్పేదానికి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గూడూరులో మేము ఆట కన్నా ముందు ఒకటి చెప్పదలుచుకున్నాం. ఇటువంటి హోటల్ ఎక్కడో పెద్ద పెద్ద సిటీస్లో ఉండాల్సినటువంటి ఇటువంటి హోటల్ని మా గూడూరులో పెట్టి ఈరోజు దాంట్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఏమొస్తున్నాయో నాకు తెలియదు. కానీ అయినప్పటికీ సక్సెస్ఫుల్గా ఇప్పుడు కూడా నడుపుతున్నటువంటి మా గిరానికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా మంచి రోజులు మా గిరానికి రావాలని, ఇలాంటి క్రీడాకారులని మీరు ప్రోత్సహించి నేషనల్ లెవెల్లో జరుగుతున్న కార్యక్రమం ఇది. ఇంకా కూడా వాళ్ళు ఎదిగి మేము ఫలాని గూడూరులో ఫలాని A5 హోటల్లో పెట్టినటువంటి టోర్నమెంట్లో మేము గెలుపొందిన విజేతలం అని చెప్పేటట్టు, గర్వంగా చెప్పేటట్టు మీరు అందరికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ సింగిల్స్ విన్నర్ సురేష్కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. చప్పట్లతో సురేష్ ఒకసారి చప్పట్లతో కోరుకున్నాం. అలాగే రన్నర్గా బద్రి నారాయణ, ఆయన కూడా ఒకసారి చప్పట కొట్టవలసిందిగా కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్నో ఇక్కడ మా గూడూరులో జరిపి మా గూడూరుని దేశ స్థాయిలో ఒక గుర్తింపుగా తీసుకురావాలని చెప్పి మా గిరణకి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, క్రీడాకారులకు అందరూ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, మంచి ఆపర్చునిటీ మా ప్రతి గిరణకి ఎట్లా వచ్చిందో కానీ మైండ్లో నాకు తెలియదు కానీ ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆలోచన ద్వారా గూడూరుని దేశ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా ఈరోజు టెన్నిస్లో తీసుకోపోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఆటగాళ్ళందరూ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఎవరో ఒకరు వేదిక మీద పిలవాలా, కానీ ఇక్కడ మా ఏఎఫ్ఏలో ఉన్న సిబ్బందే వేదిక మీద పిలవడం, వాళ్ళే ఇంగ్లీష్లో ఉన్నటువంటి మాట్లాడడం కూడా చాలా అభినందనీయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ తెలివి ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా అన్న ఇస్తున్నందుకు అన్నని అభినందిస్తున్నా. అంటే మామూలుగా పేదవాళ్ళు ఇక్కడ స్టాఫ్ని దగ్గర
పేదవాళ్ళని స్టాఫ్ని. కానీ మా గిరన్న వాళ్ళకే మొత్తం పెత్తనం అంతా ఇచ్చి మీరే చేయండి, మీరే ఆహ్వానించండి గెస్టులు అని చెప్పడం కూడా ఇది ఒక మంచి శుభపరిణామం అని చెప్పి నేను తెలియజేస్తూ, మీ సిబ్బంది పట్ల ఎప్పుడు మీ యొక్క ఆదరాభిమానులు, మీ ప్రేమ అదే విధంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను గిరన్న. మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అమరావతి రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ లోక్సభలో బిల్లు ఆమోదించడంతో సంతోషం తెలియజేస్తూ గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అమరావతి రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ లోక్సభలో ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రైతులు ఉచితంగా 34,000 ఎకరాలు ఇచ్చారని, వైసీపీ నాయకులు ఏవేవో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానులు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారని, అమరావతి రాష్ట్ర రాజధానిగా టీడీపీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన రాజధానిని ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెంచురామయ్య, శ్రీనివాసులు, వైఎస్ఆర్, చంద్రమౌళి, లీలావతి, శ్రావణి, ముమ్మడి వెంకటేశ్వర్లు, ఓం ప్రకాష్, చరణ్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని రోజుల నుండి గూడూరులో కార్యక్రమాలు చేసాం, అన్ని రోజులకు ఒక కేసు మా పైన నమోదు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు కూడా ఇదే మహిళలు, ఇదే మా నాయకులు అందరూ కూడా ఎక్కడ కూడా తప్పకుండా, ఇంత కూడా భయం లేకుండా ఆ రోజు నిలబడ్డారు. కాబట్టే రైతులకు అండగా ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో, మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో, లోకేష్ బాబు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు కేంద్రానికి పంపిస్తే వెంటనే మోడీ గారు అర్థం చేసుకొని పార్లమెంట్లోనూ, రాజ్యసభలోనూ దాన్ని ఆమోదింప చేసినటువంటి, చట్టాన్ని చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి శిరస్సు ఉంచి పాదాబంధనం చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడతారు, మేము మళ్ళీ వస్తే, మీరు వస్తే కదా వచ్చి మాట, మేము వస్తే మొత్తం అసెంబ్లీలో పెట్టి చేస్తాం. మామూలుగా పార్లమెంట్లో పెడితేనే బిల్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏం చేతగా కాదు, చంద్రబాబు నాయుడు గారి చట్టం తెలియక కాదు, అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో అది బిల్లు పాస్ అయితేనే అది చట్టబద్ధం అవుతుంది తప్ప లేకపోతే చట్టబద్ధ అయ్యే సమస్య లేదు. అయ్యేం మాట్లాడకుండా ఒక ఆయన మిథున్ రెడ్డి గారు ఏదో మాట్లాడతాడు, ఆవిడ వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో ఒక మాట మాట్లాడతారు. నేను చెప్పేది ఒకటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. ఆ రోజు మీరు ఒప్పుకున్నారు 35,000 ఎకరాలు ఖచ్చితంగా రాజధాని కావాలా, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండాలా, అట్టయితే ఖచ్చితంగా మత్తు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మత్తు ఇయ్యరంట. ఆయన గెలవడం మళ్ళీ 3 రాజధానులు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏమంటారంటే, ప్రెస్ మీట్ పెట్టారు, ఏమంటారంటే మావిగానంట. ఏందో ఆ మావిగానం అనేటువంటి పేరు పెట్టండి, అమరావతిని తీసేసి. అర్థమైందంటే మావిగాన్ అంటే మచిలీపట్నం అంటే మా తీసుకోండి, మచిలీపట్నం నుంచి. అలాగే విజయవాడ నుంచి విఐ తీసుకున్నాడు, అట్లాగే గుంటూరు నుంచి గన్ తీసుకున్నాడు. అంటే మొత్తం 3 కలిపితే మావిగాన్ అంట. అంటే చెప్పేది ఒకటే అందరికీ, వాళ్ళకు కూడా, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి గారికి, మీరు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇదే మావిగాన్ ఆ రోజు చెప్పచ్చు కదా, మీరు ఎందుకు చెప్పలేదు చెప్పండి. మీరు చెప్పచ్చు కదా, నిజంగా మీకు అమరావతి ఒకటి ఉంది, రాజధాని చేయాలి, అది అమరావతి వద్దు, వెళ్ళండి, ఈ మావిగాన్ అప్పుడు పెట్టదు కదా, ఎందుకు పెట్టలేదు? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల, ఆంధ్ర రాష్ట్రం అంటే మేధావులు అమాయకుల, ఆంధ్ర రాష్ట్రంలో నుండి చదువుకున్న వాళ్ళు అమాయకుల, అర్థం కాని పరిస్థితి అని చెప్పి తెలియజేస్తారు. మీ ఇష్టం, మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మీ అమరావతికి మాత్రం వ్యతిరేకం కాదు, కానీ అంత డబ్బు ఖర్చు అవ్వడం మాకు ఇష్టం లేదు, ఆడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని చెప్పి సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు. సుబ్బారెడ్డి గారికి తెలియజేస్తున్నాయా, ఒక్కసారి రండి, అమరావతికి రండి, మిమ్మల్ని తీసుకెళ్తాం, అన్నీ చూపిస్తాం, చూసిన తర్వాత మీరు మాట్లాడండి అమరావతి గురించి. అంతేగాని మావిగాన్లు, పెంటగాన్లు పేరు మార్చేసి గెలి జవహర్లాల్ చేద్దని చెప్పి కూడా ఆ నాయకుడికి తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు రకరకాల స్టేట్మెంట్ ఇస్తున్నారు. అలాగే
ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహించే సోషల్ మీడియా అనేటువంటి ఒక పెద్ద ఆయన విశ్లేషకులు ఆయనే ఈరోజు చెప్తున్నాడు, టీవీలంతా ఆయనే ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఏందా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఏందా మాటలు, అర్థం కాని మాటలు అని చెప్పి ఆయనే ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళైతే దాదాపు 34,000 ఎకరాలు ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాట విని ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా ఫ్రీగా ఇచ్చారు రైతులని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం. ఏ నాయకుడి మాటని 34,000 ఎకరాలు ఎక్కడైనా సరే ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరన్నా ఫ్రీగా ఇచ్చే పరిస్థితి ఉందా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడ ఇలా అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం రైతులకు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా నాయకుడి కెపాసిటీ అది. పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం లభించడం ఎంతో హర్షించదగ్గ విషయమని జనసేన ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆత్మకూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి బిల్లుకు ఆమోదం లభించడంలో జనసేన నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కృషి ప్రధాని నరేంద్ర మోదీ సహకారం ఉందన్నారు. రాజ్యాల బాగు కోసం రాజులు చేసిన యాగాలను భగ్నం చేసేందుకు ఆనాడు రాక్షసులు కుట్ర పన్నివారన్నారు. అదే పరంపరలో ఈనాటి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అంగీకారం తెలిపిన జగన్ 2019 అధికారం తర్వాత మాట మార్చి 3 రాజధానుల రాగం అందుకున్నారన్నారు. ప్రజలు జగన్ కుట్రలో గమనిస్తున్నారని తెలిపారు. ఈ యాగాలు చెడగొట్టడానికి మారీ చుబాహు లాంటి మన పురాణంలో మనం చదువున్నాం. వీళ్ళు ప్రజలకు మంచి జరగకూడదు, ప్రజలు ఎప్పుడు దుర్భిక్షంతో అల్లాడాలా, ఆ దేశం దెబ్బతినాలన్న ఉద్దేశంతో రాక్షసులు పనిచేసేవాళ్ళు. ఆ విధంగా వైసీపీ నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పట్టిన రాక్షస ముఖలాగా తయారైంది. ఎందుకంటున్నా అంటే రాష్ట్ర అసెంబ్లీ అంటే మన ప్రజాస్వామ్యానికి దేవాలయంతో సమానం. అటువంటి దేవాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, గత కుటుంబ ప్రభుత్వంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, మేము అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఒప్పుకుంటున్నాం, 34,000 కాదు 40,000-45,000 ఎకరాలు కావాలా, ఈ రాజధానిగా మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి శాసనసభలో ఆయన గంటాపదంగా ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో చెప్పడం జరిగింది. తర్వాత ఆయన 2019 అధికారంలో రాగానే నేను అనలేదు, అమరావతిని మేము రాజధానికి ఒప్పుకోము, మళ్ళీ 3 ముక్కలు అట్ట 3 రాజధానులు తెల్లైపోయారు. అట్టనే అభివృద్ధి చేశారంటే అట్టా చేయలేదు. ఈరోజు అటువంటి ఎన్నో ఆటంకాల్ని, అటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుల యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎదగకూడదు అన్న దుస్సంకల్పంతో ఉన్న ఈ ఆటంకాలను ఎదుర్కొని ఈరోజు అమరావతి బిల్లు ఉభయ పార్లమెంట్ సభల్లో ఆమోదం పొందడం మేము ఎంతో జనసేన పార్టీ తరఫున, ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము హర్షాతిరేకాలు తెలియజేస్తూ ఈ విధంగా మేము ప్రెస్ మీట్ ద్వారా మా ఆనందాన్ని ప్రజలకు పంచుకోవడం జరిగింది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఇది రైతుల యొక్క రాష్ట్రం మీద రైతులు పెట్టుకున్న ఈ అమరావతికి ఏదైతే 34,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతులు పెట్టుకున్న నమ్మకానికి ప్రతీక. ఆ రైతులకి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి, అదేవిధంగా అమరావతి రాష్ట్ర రాజధానిగా మారి రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. ఆయన అడుగుజాడల్లోనే మేము కూడా మా కేంద్ర కార్యాలయం చెప్పిన సూచనల మేరకు ఈరోజు ఈ అమరావతి ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడానికి మేము హర్షాన్ని తెలియజేస్తూ. నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందిరమ్మ కాలనీలో ఓ యువతి బలవన్ మరణానికి పాల్పడి మృతి చెందింది. మృతురాలు దేశాయి శెట్టి వీణ జెస్సీ పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త వంశీ భార్యపై అనుమానం పెంచుకుని తరచూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసేవాడని, ఈ వేధింపుల కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. వేధింపులు తట్టుకోలేక వీణ జెస్సీ ఉరివేసుకుని మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు తెలియజేశారు. మృతురాలి తల్లి దేశాయి శెట్టి నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సరే నువ్వు కట్ చేసేస్తావా? గొడవ జరిగేది అదేం పాలు ఊరేసుకోలేదు.
లేదు ఛాన్స్ లేదు అన్నారు. అంటే సార్ నెక్స్ట్ అర్థం తీసుకోమంటే అరవింద్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని జిఎస్ సినిమా హాల్ వద్ద ఓ ఫ్యాన్సీ షాప్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. సుమారు 4 లక్షల విలువైన సామాన్లు అగ్ని ప్రమాదంలో నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని దుకాణ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. బయట ఇల్లు పక్కల వచ్చి దాన్ని సిద్ధంగా ఆపేసి వెంటనే అయిన తర్వాత పైన కరెంట్ యాక్ట్ అయ్యి మొత్తం ఇది కరెంట్ షార్టేజ్ మొత్తం కలిపి పైన షాక్ నిర్వహిస్తారు, పైన షాక్ తీసి పెట్టుతూ ఉంటారు. ఇది కరెంటు రానుకోనగా ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి అంతా పగలు వచ్చేసి మంటలు వచ్చేసింది. అది ఇట్లా ఎదురుగా ఉండే వాళ్ళని చూసి గమనించి ఈ అమ్మాయికి వచ్చి చెప్పేటప్పటికి అమ్మాయి ఫైరింగ్ ఫోన్ చేశాము. అది 10 నిమిషాల్లో వచ్చి ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా నీళ్ళు విన్నిసళ్ళు కూడా మంటలాడిపారు. కానీ దాంట్లో స్టాక్ మాత్రం అమ్మాయికి అవ్వలేదు. వాళ్ళ భర్త ఇట్లా బయట ఉన్నారు వ్యాపార పరంగా. ఆయన కనీసం ఒక 7-8 లక్షల దాకా సరుకుంటుందని ఆ అబ్బాయి చెప్తుండేది. కాబట్టి ఈరోజు ఈ స్టాక్ మొత్తం పైన ఒక వస్తువు కూడా పనికి రాకుండా పోయింది. అవి మీరు ఆలోచించుకొని ఈ షార్ట్ సర్క్యులేషన్ వల్ల ఇవన్నీ తగలబెట్టుకున్న వల్ల అమ్మాయి బాధపడుతుంది. మీరు ఆలోచించుకొని ఏదో ఒక చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.